సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. కట్టుకొని ఇది టూరిజం బిల్డింగ్ లాగే పెట్టారు. అంటే టూరిజం బిల్డింగ్కి ఎక్కడ కూడా అలాంటప్పుడు మనం ప్రతి ఊరు ఇలా కట్టాలి. ఇఫ్ రియల్లీ దర్ ఇంటెన్షన్ ఈజ్ ట్రూలీ ఫర్ టూరిజం డెవలప్మెంట్ అంటే మనకి వైజాగ్ కానీ ఉత్తరాంధ్రలో ఏ మూల ఉన్నా రాయలసీమ కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇదే క్వాలిటీతో కట్టాలి. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఇట్స్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ అ డిసెప్టివ్ నేచర్. అది ఇది ఇట్స్ ఆబ్వియస్. దాని గురించి మనం ఇంకా దాని నుంచి మాట్లాడాల్సింది, డిఫెండ్ చేయాల్సింది, దాన్ని సర్దాల్సింది ఇట్స్ ఆన్ ఆబ్వియస్ ట్రూత్. ఇప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. 7 కోట్ల ఆదాయం వచ్చేది పోయింది. పర్యావరణం దెబ్బతింది. ఇప్పుడు ఉన్నది ఎగ్జిస్టింగ్ 7 బ్లాకులు మిగిలినాయి. 7 బ్లాకుల్లో అసలు ఎంటైర్ 164 కోట్లు 2 ఫేజుల కింద 7 బ్లాక్స్కి 7 బ్లాక్స్కి. కానీ కట్టింది 4 బ్లాకులే. దానికే 354 కోట్లు లేదంటే ఇంక మిగతా 3 బ్లాకులు ఇంకా దేనికే ఉండి ఉంటుంది వాళ్ళకి. మేబీ దట్ కుడ్ హావ్ బీన్ గివెన్ అనదర్ 200 crores. అంటే దాదాపు వాళ్ళు ఒక 650-750 కోట్లు వాళ్ళ కూర్చోవడానికి, లేదంటే వాళ్ళు ఇంకా అది ఒక డిఫరెంట్ ఒక పొలిటికల్ జర్నీ. నేను ఆ రట్లోకి ఆ మర్క్లోకి నేను దిగట్లేదు, ఆ చెత్తలో. ఇప్పుడు మన యాజ్ ఎ బాధ్యత గల మనం శాసనసభ్యులుగా అండ్ యాజ్ ద జనసేన పార్టీ శాసనసభ్యులుగా కావచ్చు, ఇది మనం దీని మీద ఒక కాల్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి మనం ఎక్కడో దూరం కూర్చొని మంగళగిరిలో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడానికి వాస్తవం. ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణ ఉంది. మనం వెళ్ళి చూస్తే వచ్చే పాలసీ వేరు. దాని నుంచి ఏం పుడతాం మనకు తెలుసు. అలాగే మనం అక్కడ అనేక సార్లు క్యాబినెట్ మీటింగ్లో మనం ప్రస్తావించాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇది వెంటనే ఏదో చేయాలి, నష్టపడిపోతుందని చాలా ఆయన కన్సర్న్ కూడా ఏముందంటే పాడైపోతుంది అనేది. ఆయనకి కన్స్ట్రక్షన్ ఇలాంటి నిర్మాణాలు ఆయన పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయనకున్న అనుభవం ఇది ఆయనకి చాలా కన్సర్న్ చేస్తాం. బట్ మనం ఒక నిర్ణయం ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి దీని మీద ఒక రెజల్యూషన్ మనం తీసుకోవాలి. ఒక్కటి ఏంటంటే ఇది మనీ మేకింగ్ రెజల్యూషన్. అంటే మీరు ఇదివరకు 7 కోట్ల, వెరీ సింపుల్. దీనికి మనం ఆదాయం చెప్పాల్సిందే. 7 కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ ఇది. దీనిని 450 కోట్లు పెట్టుబడి పెడితే కనీసం ఒక 700 కోట్ల ఆదాయం వచ్చేలా ఉండాలి. అంతే కదా? నేను కోటికి 100%, 200% అడగట్లేదు, కానీ 453 కోట్లు అంత వర్త్. దాదాపు కూర్చోబెట్టి మొత్తం పెడితే ఇంకొక 50 కోట్లు అంత పెట్టుబడి పెడితే అది ఎలా చేయాలని నాకు నిజంగా ఇప్పుడు వస్తున్నప్పుడు మన టూరిజం శాఖ మా చిల్లు దుర్గేష్ గారితో మాట్లాడుతుంటే చాలాసార్లు క్యాబినెట్లో ప్రస్తావించారు, మనోహర్ సార్ ప్రస్తావించారు. అందరూ ఏమన్నారంటే దీని ఏదో ఒక ఆదాయం. మరి నేనైతే ఇంకొంచెం ఎక్స్టెండల్ కూడా చెప్పాను. అసలు టోటల్ నాదంతా ఈ ప్రాఫిట్లెస్ మేకింగ్ ప్రపోజల్ చెప్తే దాన్ని స్కటిల్ చేశాను. అది ఉద్దేశం మంచిదైనప్పటికీ దాన్ని అంటే మనం దీంట్లో ఏంటంటే ఇట్స్ టూరిజం డిపార్ట్మెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ. ఇట్స్ బెటర్ ఇట్ షుడ్ బి రిమైన్ యాజ్ ఏపీ గవర్నమెంట్ ప్రాపర్టీ కింద ఉండిపోవాలి. ఇంకా దీన్ని ఇమ్మడాలు పెట్టకూడదు. ఇది ప్రైమ్ ప్రాపర్టీ. దీన్ని ఎందుకంటే గవర్నమెంట్కి కొంత ప్రాపర్టీ లైక్ సింగపూర్ గవర్నమెంట్ మళ్ళీ దీన్ని ఇంకా తనఖాలు పెట్టడానికి అలా కాకుండా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్కి ఎలాగ ఆదాయం ఉంటుందో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం కావాలి. తద్వారా ప్రజలకు ఏదైనా కార్యక్రమాలు చేసినా, సంక్షేమ కార్యక్రమాలు చేసినా మనీ అనేది ఉండాలి. మనీ రేసింగ్కి ఇదొక వీళ్ళు డ్యామేజ్ చేశారు. ఇంక వీళ్ళని పొలిటికల్గా వీళ్ళు చేసింది ఏంటనేది అది సపరేట్ సభలో మనం మాట్లాడదాం. కానీ ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సింది. దిస్ షుడ్ బికమ్ అంటే ఇది ఒక ఆదాయాన్ని సమకూర్చే ఇది మన ఈ ఎంటైర్ కాంప్లెక్స్. దెన్ ఇట్స్ కన్ఫైన్డ్ టు టూరిజం. సో యాజ్ ఎ పార్టీ మనోహర్ సార్తో మాట్లాడుతున్నాను, మన కొంతాల గారితో మాట్లాడుతున్నాం, దుర్గేష్ గారితో మాట్లాడాం, ఒకరిద్దరు ఇంక్లూడింగ్ అంజబాబు గారు అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నాం. దీన్ని ఆదాయం ఎలా సమకూర్చాలి? ఎందుకంటే ఇంక ఇలాగే పెట్టేస్తే ఇంక మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మొత్తం పెచ్చులు ఊడిపోతుంది. కొంత దీన్ని సేఫ్టీ ఆడిట్ అన్నీ చేయాలి. అందుకని సాధ్యమైనంత త్వరగా బిఫోర్ వింటర్ సెట్స్ అంటే 1 నెల నాకు ఎంత టైం పడద్దు
ఇది కనీసం కొన్ని ఒక అది ఎంత ఇప్పుడు నా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఒకటి చాలా భారీగా ఉన్నాయి ఇక్కడ. లేదంటే ఇందాక మైస్ అన్నారు, మైస్ అంటే చెప్పడం సార్. మైస్ అంటే మీటింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఎగ్జిబిషన్స్, కాన్ఫరెన్సెస్, ఈ 4 ఉన్నటువంటి MICE మీటింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఈ యాక్రోనిమ్ మీద మీటింగ్స్, ఇన్వెస్ట్మెంట్, కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్. ఇందాక నాకు కొత్త టర్మ్ ఇది. మనోహర్ గారితో మాట్లాడుతుంటే దుబాయ్ ఈస్ మైస్ డెస్టినేషన్. సో అట్లాగే వైజాగ్ హ్యాస్ బికమ్ వైజాగ్ని మైస్ డెస్టినేషన్ కింద చేయాలి అంటే ది ప్రాపర్టీని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి దీన్ని ఉపయోగిస్తే మంచిది. అందుకని మన ప్రపోజల్ యాజ్ ఎ జనసేన పార్టీ లెజిస్లేటివ్ గ్రూప్ కూర్చొని వీ షుడ్ పాస్ ఎ రెజల్యూషన్. వీ హ్యావ్ టు టేక్ ఎ క్విక్ దీన్ని వీ హ్యావ్ టు టేక్ ఎ క్విక్ కాల్. ఇంకా మనం కుటుంబ ప్రభుత్వంలోనే మనం దీన్ని ముఖ్యమంత్రి గారికి మన తరపున సమర్పించాలి. దీన్ని సమర్పించి ఇది వెంటనే ఆదాయ మార్గాలు ఇంక డిలే చేయకూడదు. ఎందుకంటే ఆయనకి ఇంత పెద్ద శాఖలో మన కూటమి ప్రభుత్వంలో ఉండి ఆయన అడిగేది కూడా ఎప్పుడు ఏంటంటే మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయండి అని అడుగుతుంటారు. అంటే కూర్చోబెట్టి ఎంతసేపు నా నిర్ణయాల మీద కూర్చోబెట్టి ప్రతిదీ నేను ఎక్కడ చేస్తాను ఇది అనే కూర్చోబెట్టి ఆయన అడుగుతుంది ఏంటంటే కూటమి భాగస్వామ్యాన్ని కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీ ఎమ్మెల్యేని కూడా ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేస్ని కూడా మీరు ఎంతసేపు మీరు అడగటం కాదు, మీరు ఏం సలహాలు ఇవ్వండి. సో మనం తీసుకోవాల్సిన నిర్ణయం కానీ సలహా కానీ ఏంటంటే ఇది 450 కోట్లు పెట్టాం. కనీసం చిన్నగా ఆలోచించద్దు. 453 కోట్లు కనీసం మనం బ్యాంకు రుణం మనం చేద్దాం అనుకున్నా కూడా అంత చిన్నగా ఆలోచించదు. ఒక ప్రైవేటు వ్యక్తి ఎలా దీని మీద 453 కోట్లు ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్టుబడి పెడితే దాని మీద ఎంత ఆదాయం తీస్తాడో అలాంటి ఆదాయ మార్గాన్ని ఎతకాలి. అది నా ఫస్ట్ థాట్. దానితోడు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీగానే ఉన్నాం. ఇట్ షుడ్ రిమైన్ యాజ్ టూరిజంకి ఆదాయం కాదు. టూరిజం పెరగాలని టూరిజం దగ్గర ఇప్పుడు మనోహర్ గారు క్లీన్ చేయించండి అంటే నా దగ్గర ఫండ్స్ లేవన్నారు. అంటే మనోహర్ గారు చెప్పిందంటే మీకు ఏ లేదు, ముందు కాల్ ఫర్ కాంట్రాక్ట్, ఫస్ట్ దీన్ని ప్రైమరీ క్లీన్ చేయించాలి. ఫస్ట్ క్లీన్ చేయించడంతో పాటు మనం కూర్చోబెట్టి దీన్ని ఇన్కమ్ జనరేటింగ్గా కావాలి. ఇన్కమ్ జనరేటింగ్ సింపుల్ ఏంటంటే ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ లేదంటే ఈ మైస్ ఈవెంట్స్కి సిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అందరు రావడానికి ఉంది కాబట్టి ఈ మన మీటింగ్స్ను ఈ ఇన్సెంటివ్స్ ఓకే ఇన్వెస్ట్మెంట్ కదా ఇన్సెంటివ్స్ ఓకే మీటింగ్స్ మైస్ అంటే మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్. ఇది వైజాగ్ అలాంటి సిటీ కాబట్టి దీన్ని ఒక మోడల్గా చేద్దాం ఈ కాంప్లెక్స్ని. దిస్ షుడ్ బి అవర్ ప్రపోజల్. సో మీరు దీన్ని హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ మీరు ఒకసారి ఒక రెజల్యూషన్లో మీరు చెప్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.